హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారండి. నేనైతే మా పిల్లల కోసం గులాబ్ జామ్స్ చేస్తున్నానండి. గులాబ్ జామ్స్ కోసం ఎంటీఆర్ గులాబ్ జామ్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ పంచదారతో చేయట్లేదండి, బెల్లంతో చేస్తున్నాను. పంచదార కన్నా బెల్లం మంచిది కదండి పిల్లల కోసం, అందుకని నేను బెల్లంతో అయితే చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి, ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్. అదైతే నేను పొడి మొత్తం తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం కొంచెం కొంచెంగా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలండి. కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. వాటర్ మనం సరిపడంత వేసుకొని పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలండి. చూసారండి, ఇక్కడ నేను కలిపేసుకున్నానండి. మరి ఇదిగా కాకుండా దీని ఒక 5 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టాను. తర్వాత దీన్ని మనం చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకోవాలండి. నేను ఇక్కడ చిన్న చిన్న లడ్డూల కింద అయితే చుట్టేసుకున్నాను. మీరు ఇంకా చిన్న సైజు కావాలంటే ఇంకా చిన్న సైజు అయితే చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజే లడ్డూల కింద అయితే చుట్టానండి. ఇక్కడ నేను బెల్లంతో అన్నాను కదండి, నేను బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లాన్ని అయితే తురిమేసుకున్నానండి. ముందైతే మనం ఇక్కడ బెల్లం వాటర్ వేసుకొని, ఇక్కడ పాకం లెక్క అని ఏమి ఉండదు ఫ్రెండ్స్, మనకు బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేసి మనం బెల్లం కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. ఒక పక్క అయితే ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది కాబట్టి మనం చేసుకున్న ఈ లడ్డూస్ ఉన్నాయి కదండి, వీటిని అయితే మనం దీంట్లో వేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా మనం దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్లోనూ. మనకి పాకం కూడా రెడీ అయిపోయిందండి. నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం ఇక్కడ గులాబ్ జామ్స్ ఇలాగా వేసేసుకొని మనకు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మరి కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే, చూసారండి నేను కొంచెం పెద్ద సైజు చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజు చేశానండి. ఇక్కడైతే అయిపోయింది. బెల్లం కూడా రెడీ అయిపోయిందండి. బెల్లం వాటర్ దీంట్లో వేసేసుకొని మనం మొత్తం అన్నీ కూడా నేను వేడివేడిగా తీసుకొని కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను మామూలుగా తీసి పక్కన పెట్టి తర్వాత వేసానండి పాకంలోను. మనం అన్నీ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ అయితే మనకి బెల్లం పాకం అనేది మనకి గులాబ్ జామ్స్కి పట్టాలి కాబట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుందండి. చూసారండి, చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా. బెల్లంతో గులాబ్ జామ్స్ మంచి హెల్తీ కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాగా